వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కట్టమల్లన్న దేవాలయంతో పాటు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గీసుకొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో దొంగతనం జరిగింది. అందులో వరంగల్ ఫోర్ట్ వరంగల్లో కూడా కిలా వరంగల్లో కూడా దొంగతనం జరిగింది. 18 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి డాక్టర్ రామకృష్ణ వాళ్ళ ఇంట్లో కూడా 18 తులాల బంగారం ఒకే రోజు, ఇవన్నీ సంఘటనలు కూడా ఒకే రోజు, ఎవరెవరేందనేది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పోలీసులు తేల్చాల్సి ఉంది. కానీ ఒకటే రోజు ఇట్లా సంఘటనలు జరగడం పట్ల ఇక్కడ స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందని అన్నటువంటి ఒక బిక్కుమంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇదే డాక్టర్ రామకృష్ణ వాళ్ళ ఇల్లు. ప్రస్తుతానికైతే ఒకసారి మనం లోపలికి వెళ్దాం, ఏం జరిగిందనేది ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాము. ఇక్కడ వరుస దొంగతనాలు జరుగుతుండడము, ఇక్కడ ఎక్కువగా బంగారం కోసమే అన్నటువంటి కోణంలో కనుక చూసినట్టయితే ఇక్కడ బంగారాన్ని కూడా ఇక్కడ ఎత్తుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరు ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా మనం ఒక్కసారి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో కూడా వాళ్ళ బంధువులు వాళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఒక్కొక్క సందర్భము ఒక్కొక్క రకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, అసలు ఒక కష్టపడి సంపాదించి కూడబెట్టుకుంటున్నటువంటి సొమ్మునంతా ఒకేసారి దొంగలు దోచుకుపోవడాన్ని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, అట్లాగే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో ఆ కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ పేరేమ్మా? నా పేరు గుర్రపు సవితారాణి అండి. నేను మా సారు మా పాప నిన్న ఫంక్షన్కి హైదరాబాద్కి వెళ్ళామండి. ఆఫ్టర్నూన్ డోర్లన్నీ తీసి వెళ్ళిండ్రట మా పిల్లలు. బీరువా తీసి ఉంది, నా హారాలు అవన్నీ ఓపెన్ చేసిండ్రు, లోపల కానలు కూడా ఓపెన్ చేసి 18 తులాల బంగారం తీసుకుపోయిండ్రు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే ఇంత క్రౌడ్ ఉన్నటువంటి టైంలో పైకి వచ్చి తీసుకెళ్ళాలంటే ఎవరో తెలిసినటువంటి వాళ్ళైనా, లేకపోతే ఇంకెవరి మీద అనుమానం ఉన్నాయమ్మా? అనుమానాలు అంటూ ఎవరు లేదు, చెప్పలేం కదండి. ఇప్పుడు మా అత్తయ్య ఉన్నది కానీ పడుకొని ఉన్నది, ఆమె చూడలేదు. మా అబ్బాయి బయటకు వెళ్ళిండ్రు, లోపలకి ఎవరు వచ్చారు, డోర్లన్నీ తీసి ఉన్నాయి, లోపల ఎవరు వచ్చిండ్రు అనేది ఇంకా తెలియదు. పోలీసు వాళ్ళకి మాత్రం చెప్పినామండి, మేము ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పెట్టుకున్న ఒక్కసారి 18 తులాలు, ఒక్కటి కాదు 2 తులాలు కాదు, 3 హారాలు, చిన్న చైన్లు 2, చిన్న నక్లీస్లు 2 గాజులు, ఇవన్నీ పోయినాయండి. ఓన్లీ మిగతాయి మాత్రం ముట్టుకోలేదు, బీరువాలవి మాత్రం ఇవి ఉండే, అవన్నీ తీసుకెళ్ళిండ్రు. పోలీసులకు కేసు పెట్టాను నేను, పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఫింగర్ ప్రింట్ అన్నీ తీసుకున్నారు. చూడాలి. సీసీ కెమెరాలు గిట్లా ఏమన్నా ఉన్నాయమ్మా? సీసీ కెమెరాలు అయితే ఏం లేవు సార్, లేవు మాకు. ఓకే ఓకే, ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ డబ్బులు గిట్లా ఏమన్నా పోయినా ఓన్లీ బంగారమేనా? డబ్బులు ఇది నా బీరువా, మా సార్ బీరువా కింద ఉంటుంది, నా బీరువా కాబట్టి డబ్బులు ఏమి లేవండి, ఓన్లీ బంగారం అయితే చాలా పెద్ద మొత్తంలో పోయింది. ఎంతమంది ఉంటారు మా ఇంట్లో సభ్యులు? మేమందరం 6, 3 పిల్లలు, మా అత్తయ్య, నేను, మా వారు. ఫంక్షన్కి వెళ్ళిన టైంలోనే ఈ సంఘటన జరిగింది? ఫంక్షన్కి మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చే వరకు ఈ సంఘటన జరిగింది. అది చూడొచ్చు మనం, ఏంటంటే ఇది తన పర్సనల్ బీరువా అని చెప్పి అంటున్నారు. ఆ బీరువాను కూడా మొత్తం లాక్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి నెక్లెస్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 18 తులాల బంగారం అంటే చాలా కష్టపడి సంపాదించుకొని పైసా కూడబెట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులు అమ్మవాళ్ళు పెట్టినటువంటి బంగారాలు, ఆడవాళ్ళకి ఏంటంటే బంగారం అంటేనే చాలా ఇష్టం, అట్లాంటిది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఒకేసారి 18 తులాల బంగారం వెళ్ళడాన్ని కూడా ఇక్కడ ఒక ఆశ్చర్యంగా, ఒక భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరుస దొంగతనాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఆ పైన 5 మనకు తెలిసినటువంటివే ఒక 5 దొంగతనాలు గత 2 రోజుల పరిధిలోనే జరుగుతున్నాయి. ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి దొంగతనాలు జరగడాన్ని కూడా కొంత పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దొంగతనాలు జరిగినటువంటి వాళ్ళను కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఇక్కడ ఫోర్ట్ వరంగల్ ప్రాంతం, ఇక్కడ అందరూ కూడా మనం చూడొచ్చు, ఇదంతా బాల్కనీ కూడా చాలా స్పేసియస్గానే ఉంది. కానీ ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు వస్తే మాత్రమే ఇందులోకి పైకి రాగలుగుతారు. ఎందుకంటే పైకి రావాలన్నా కానీ ఇంటి గుట్టు తెలిసినటువంటి వాళ్ళే ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఇట్లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి రిపీట్ కాకుండా, పునరావృతం కాకుండా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫోర్ట్ వరంగల్ నుండి కెమెరా పర్సన్ నాగరాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. పంపించిన విజువల్స్ ఇక్కడ
బీరువా కూడా ఓపెన్ చేసేది ఉన్నది. బీరువా ఒక 2 లోపల కాణాలు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. లోపల ఉండేవి, లోపల ఉన్నాయి, బయటికి తీసి ఎట్లా పెట్టింది. అంటే చిన్న పనులు కొంచెం చిన్న స్టెప్ మాది నాకు ఒక పాప, ఫస్ట్ పాప ఒక బాబు. పిల్లలు చిన్నప్పుడు చనిపోయింది. బంగారం బంగారం ఇయ్యలే కదా, పిల్లలే అయింది కదా, ఇక్కడ ఉన్నది ఏంటంటే చెప్తా చెప్పిండ్రట. కానీ సాయంత్రం